గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఒక 5 సంవత్సరాల ముందు నుంచే అది వ్యూహాత్మకంగా ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అది పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కొనసాగింది. అందులో భాగంగానే హిజాబ్ వివాదాన్ని రెచ్చగొట్టింది. కర్ణాటక ప్రాంతంలో పీఎఫ్ఐ ఈ ముస్లిం తీవ్రవాద సంస్థల యొక్క కదలికలు బాగా ఉన్నాయి. వాటిని ప్రోత్సహిస్తూ వాటి సాయంతో హిజాబ్ వివాదాన్ని బాగా రెచ్చగొట్టినాయి. ఆ తర్వాత అంతకుముందు ముస్లిం ఓట్లు జేడీఎస్ పంచుకునేది. ఇప్పుడు తీవ్రంగా ముస్లిం పెద్దల్ని రంగంలోకి దించి జేడీఎస్‌గా ఓట్లు పోకుండా మొత్తం ముస్లిం ఓట్లు మొత్తం పోలరైజ్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా ముస్లిం అప్పీస్‌మెంట్ కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. దాంతో పాటు కొన్ని ఈ మితిమీరిన ఉచిత పథకాలను కూడా ఇచ్చింది. అవన్నీ చేయలేక ఇప్పుడు చతికిలబడుతుంది. అయితే ఈ ముస్లిం అప్పీస్‌మెంట్ దీంతో అధికారంలో రావడంతో ఇక ప్రతి కార్యక్రమంలో ముస్లింలకు సంబంధించిన వ్యవహారాలను సమర్థించాల్సి వస్తుంది. అది కరెక్ట్ అయినా కాకపోయినప్పటికి కూడా. ఇప్పుడు రీసెంట్‌గా రామ మందిరం యొక్క ఉత్సాహంతో అక్కడ హిందువులు ఒక పోలుకు సంబంధించి అది ఆల్రెడీ ఈ హనుమాన్‌కు సంబంధించిన పోలే. ఆ పోలుకు సంబంధించి అనుమతి తీసుకొని హనుమాన్ జెండాని ఎగరేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే అక్కడ వెంటనే ముస్లింలు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చేసేసి మొత్తాన్ని ఆపేసేశారు. దీనికి తీవ్రంగా ప్రతిస్పందించిన హిందువులు మొత్తం అన్ని ఇళ్ల మీద కూడా హనుమాన్ జెండాలు ఎగరేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందువులు మేల్కొన్నారు కర్ణాటకలో. ముస్లిం అప్పీస్‌మెంట్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ అక్కడ ఒక చిన్న ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో ఇప్పుడు జరుగుతా ఉంది.